రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు, ఓర్పు ఉంటే చాలు. సహనంగా ఇన్ని వాయిదాలు నాళ్ళు తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది. అంత పెద్ద పెద్ద ప్లేడర్లను వాళ్ళు పెట్టుకున్నా. ఇదే మనకు న్యాయ వ్యవస్థ. ఒకటి ఏంటంటే తిరగలేరు ఇంతకాలం, ఇంకోటైతే వదిలేసినాం. మనకైతే పని పాటు లేదు కాబట్టి ఇదే పని తిరుగుతూ వచ్చాం. ఏమండి అదే చెప్తున్నాను, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్. నాది మాత్రం అది కాదు, జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్. కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడే. కృష్ణుడి పాత్ర కాదు, మంది సంజయుడి పాత్ర అంతే. సంజయుడు అన్నీ చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది, అక్కడ న్యాయదేవతకి కళ్ళు ఉండవు, చెవులే ఉంటాయి. అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయుడిలాగా అని చెప్పారు. నేను జిల్లవట్లు అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను. ఎలక్షన్లో చెప్పానుగా, నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టరు గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు. నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు, నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి. నేను పురంధరేశ్వరి గారు మాతో 10 ఏళ్ళు ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను ఆల్మోస్ట్ 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. పోలవరం కూడా వెళ్ళాం, అంత క్లోజ్గా ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు. అంటే నేను బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అనుకోండి, అది వేరే విషయం. అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్, వేణు జక్కంపూడి కొడుకు, ఇక్కడేమో ఆదిరెడ్డి అప్పారావు కొడుకు, మార్గం నాగేశ్వరరావు కొడుకు. వీళ్ళిద్దరితో డైరెక్ట్ లేకపోయినా వాళ్ళ తండ్రులతో ఎప్పటి నుంచో ఉంది పరిచయం. బుచ్చే చౌదరి అయితే మామూలుగా ఉత్తిరే నాకు అలా ఫోన్ చేస్తుంటాడు. నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చౌదరి. 50 ఏళ్ళు అయింది, మాకిద్దరికి 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఈ పాటికి. బుచ్చే సరే, ఆయనకి ఎనర్జీ ఉంది, ఉన్నాడు. ఆయన తప్పది. గిడుగు రుద్రరాజు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు నేను చెప్పక్కలా, ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చాను నేను. ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండే. అంటే సెక్యులరిజమే ఈ దేశంలో ఉండవలసింది. ఆ సెక్యులరిజం ఉండడానికి కాంగ్రెస్కి 100 సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చినా పర్లేదు, కానీ కాంగ్రెస్కి ఒక 100 సీట్లు పెరగాలి. 100 దాటితే దేశం కంట్రోల్ అవుతుంది. లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మన పార్టీలాగే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్లో పోవాలి, ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఒప్పుకోవాలి. ఏమండి కేంద్రంలో అంటే 100 వస్తాయా కాంగ్రెస్ కన్నా? ఏమో ఆంధ్రాలో ఏమో వస్తాయని అనుకున్నాను, తెలంగాణలో వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, ఉన్నాయి, అవకాశం ఉంది. న్యాయదేవత ధృతరాష్ట్రుడు కాదు. ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసినవాడు. మనకి ధృతరాష్ట్రుడు కాదు న్యాయదేవత. శ్రీకృష్ణుడు వ్యవస్థే, మన వ్యవస్థే శ్రీకృష్ణుడు. ఆయన అలా తిప్పుతోందనమాట. మనకు తెలియదు. జై శ్రీరామ్. ఏముంది మామూలుగా, అది రైట్ కొట్టారు, క్లియర్ కనిపించింది కదా. ఎవరో కొట్టించారో, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం. కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాం. చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను, సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను. నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే. లైవ్ చూస్తుంటే టక్మని కిందకి దింపేశారు. దింపేస్తే టక్మని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిది లైవ్ వస్తుంది. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు. ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ చంద్రబాబు గారు దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటో రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చుకి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారా, ఒకసారి అక్కడ రాయి పడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడడం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఉత్తినే ఏముంది రాయి ఇసటానికి.
ఎవడండి వీళ్ళు కూడా ఒకటి కొట్టించుకుని చూపించాలి. చూడండి మారు కొడుతుంది ఆవిడ రాసిందా? మరి ఇంకే చూసారా నేను అదే చెప్తున్నాను. అందుకే ఆయనది రామోజీరావు గారిది లైవ్ ఇవ్వాలని ఎందుకు చెప్తానంటే, ఇవాళకి కూడా రోజా అంటే ఆవిడ డైరెక్ట్గా ఆవిడ మీద రోజు కథ వస్తూ ఉంటుంది. రోజు కథ వచ్చినా ఆవిడ డబ్బులు అక్కడ దాచుకుంటుంది. మన డబ్బుకి సేఫ్టీ ఏదంటే ఆయన చెప్తాడుగా, మార్గదర్శిలో వేసుకున్నాను, చిన్న మోపెట్టి కొనుక్కున్నాను. అంతకుముందు వాడికి కారు ఉండేదో ఏమో మనకు తెలియదు. మరి వాడు వచ్చి మార్గదర్శిలో వచ్చాను, మోపెట్టి కొనుక్కున్నాను. నేను మార్గదర్శి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నాను, డబ్బులు దోచేశారు, పట్టు పారిపోయారు, ఇలాంటివి చెప్పలేదు. మార్గదర్శి వాళ్ళ మీద నా ఆరోపణ ఏంటంటే చట్టాన్ని పాటించట్లేదు. ఇప్పుడు మీ డబ్బు మీ దగ్గర ఉందండి, కష్టపడి సంపాదించారు, మనందరికీ తెలుసు. దాచుకున్నారు ఇంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఏంటి? ఏంటంటే ఈ సంబంధం అసలు?